హాయ్ హలో హౌ ఆర్ యూ. నా పేరు లక్ష్మణ్. మీరు చూస్తున్నారు లిరిసిస్ట్ లక్ష్మణ్ అఫీషియల్ ఛానల్. ఈరోజున మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. మంచి విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఓటర్ గుర్తుకు సంబంధించినటువంటి మరి సార్ సర్వే ప్రకారం ఓటర్ సర్వేని కూడా చేస్తూ ఉన్నారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి ఇది అందులో మనం అప్లై చేస్తూ ఉన్నాం. పాత కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్డు నెంబర్లు, అలాగే ఇప్పుడున్నటువంటి కార్డు అలాగే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం సంబంధించిన కోడు, అలాగే ఇంతకుముందు నియోజకవర్గం కోడు, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి నియోజకవర్గం ఏంటి, ఆ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, ఆ బూత్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ మనం అప్లై చేస్తున్నాం. మనకు అన్నీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే ఇక్కడ మనకి అప్లై చేస్తున్నాము, అది కంప్యూటర్లో కొడుతున్నారు, ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అసలు మనం అప్లై చేసింది అది గవర్నమెంట్కి చేరుకుందా లేదా అనే విషయం మనం తెలుసుకోవాలనుకుంటే మనం తప్పకుండా ఒక పని చేయాలి. మీ అందరూ కూడా చేయొచ్చు. చాలా ఈజీ పద్ధతి. ఆ ఈజీ పద్ధతి ఏంటంటే మీ అందరికీ అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఈ పని చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి ఆ వీడియో అంటే మీరు ఒకటి గమనించాలి. ఒక్క నిమిషం మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటి మీరు గమనించాలంటే, ఇక్కడ ఏదైతే మనం అప్లై చేస్తామో ఆ కార్డు సంబంధించిన నెంబర్, అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఓటర్ ఐడి నెంబర్ని మీరు మీ పేరు ఉందా లేదా ఆ అప్లికేషన్ దాంట్లో అనేది తెలుసుకోవాలనుకుంటే పెట్టినటువంటి నెంబరు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఒక SMS చేస్తే సరిపోతుంది. ఆ SMS ఎలా చేయాలంటే, మీరు మామూలు టెక్స్ట్ మెసేజ్కి వెళ్ళి టెక్స్ట్ మెసేజ్లోంచి అది తీసుకొని 1950 అనే నెంబర్ కొట్టి అక్కడ నుంచి ఏదైతే మరి మీ యొక్క ఓటు గుర్తింపు కార్డు నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని అక్కడ కనుక మనం చెక్ చేస్తే కనుక అక్కడ మనకి తెలుస్తుంది. అది ఎలా చేయాలనంటే, మనం ఫస్ట్ ECI అని మనం టైప్ చేయాలి. ఆ స్పేస్ ఇచ్చి ECI తర్వాత స్పేస్ ఇచ్చిన తర్వాత ఆ స్పేస్ తర్వాత మన ఓటర్ ఐడి కార్డు నెంబర్ కొట్టి మనం కనుక దాన్ని సెండ్ చేస్తే ఆ నెంబర్కి 1950 అనే నెంబర్కి కనుక మనం సెండ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక పర్మిషన్ అడుగుతుంది. ఓకేనా, ఎలవనా కాదా అని అడుగుతుంది. మీరు ఎలవ్ అని మీరు ఏదైతే మీరు బటన్ క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీ పేరుతో సహా మీ నెంబర్తో సహా మీరు ఇక్కడ ఉన్నారు సో అని చెప్పేసి కూడా మీకు వస్తూ ఉంటుంది. అంటే మనకు ఆటోమేటిక్ కొన్ని క్షణాల్లోనే అయింది. ఒకవేళ కనుక మీరు అప్లై చేయకపోతే గనక అక్కడ ఏం చెప్తుందంటే, మీరు ఎవరైతే బూత్ లెవెల్ అధికారి ఎవరైతే ఉంటారో అతన్ని వెళ్ళి కలవండి ఒకసారి, కన్సల్ట్ అని చెప్పేసి అక్కడ ఒక నెంబర్ కూడా, ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో మీరు చాలా ఈజీగా దాన్ని ఎట్లా అంటే చాలా ఈజీగా మీకు కావాల్సింది ఏమేంటి, మీకు కావాల్సినటువంటి ఓటర్ ఐడి అనేది ఓటర్ ఐడి నెంబర్ ఒకటి కావాలి. అలాగే ECI అని చెప్పి ECI అని కొట్టి స్పేస్ ఇచ్చి మెసేజ్ చేసేటప్పుడు ECI అని కొట్టి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడి కార్డు కొట్టి 1950 అనే నెంబర్కి కనుక మీరు మెసేజ్ పంపించినట్లయితే కొన్ని క్షణాల్లోనే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది. ఆ రిప్లై మెసేజ్లోనే మీకు తెలిసిపోతుంది మీరు ఆల్రెడీ ఓకే అయ్యారా లేదా అనే విషయం తెలిసిపోతుంది. సో ఇంకా ఎందుకు లేటు ఆలస్యం, మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికీ చేసుకునే అవకాశం ఉంది. సో మీరందరూ కూడా ఇప్పుడే ప్రయత్నం చేయండి. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ ప్రకారం మీరు చేసుకోండి. అది ఎలాగ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ ప్రకారం మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు కనుక టైప్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు మీ నెంబర్లో మీకు ఓటు గుర్తింపు కార్డు వస్తుందా లేదా అని మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో మీరందరూ కూడా ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక లిరిసిస్ట్ లక్ష్మణ్ అఫీషియల్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా ఆదరించండి. ఓకేనా? మీకు వీలైతే ఒక మెసేజ్ కూడా చేయండి ఈ యొక్క వీడియో నచ్చితే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.